యా సోషల్ మీడియా అడిక్షన్ అనేది చాలా చాలా కష్టం. యా దాన్ని క్విట్ చేయడం అనేది ఇంపాసిబుల్, బట్ ఐ మేడ్ ఇట్ పాసిబుల్. సో నాకైతే నీకు టైం వేస్ట్ చేయడం లేదు. సో నీకైతే కింద పీడిఎఫ్ అనేది ఇచ్చాను, దాన్ని చదువుకో చాలు. అండ్ దెంగే అక్కడ నువ్వు చూడాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన కంటెంట్ వచ్చింది, కావాల్సిన కాన్సెప్ట్ వచ్చింది, నువ్వు చదివితే బాగుపడతావు, లేదంటే సంకన అయిపోతావు. అండ్ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉండాలి అనుకున్నారో వాళ్ళకి నా డే 2 జర్నీ అయితే చూపిస్తాను. అండ్ దెన్ ఐమ్ గోనా ఎక్స్ప్లెయిన్ హౌ ద ఫక్ ఐ డిడ్ ఇట్. అండ్ నా స్క్రీన్ టైం కూడా చూపిస్తాను. అండ్ నేనేం ఇన్స్టాల్ చేయలేదు అలా అని, లైక్ అన్ఇన్స్టాల్ చేయలేదు, అలా అని రీఇన్స్టాల్ చేసి నాన్ స్టాప్ యూస్ చేయలేదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే I did it. It's day 30 and I won. And I'm gonna guide you. Every single thing. It's gonna be like simple things. Simple minute changes. Chalu. Like within the 3 days నీకు రిజల్ట్ కనిపిస్తుంది. నేను జస్ట్ 2 daysలో చేయగలిగా అండ్ నా ఈవినింగ్ రొటీన్ ఎవ్రీథింగ్ హ్యాడ్ బీన్ చేంజ్. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. సో నా day 1 day 2 జర్నీ అయితే చూడు. అండ్ ఆఫ్టర్ దట్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హే సో ఈరోజు నేను సోషల్ మీడియా అయితే డిలీట్ చేసేపోతున్నా. లైక్ అసలు ఏంటి యూజ్ సోషల్ మీడియా వల్ల? దెర్ ఇస్ నో యూజ్. జస్ట్ రీల్స్ స్క్రోల్ చేస్తా కూర్చుంటా. లైక్ ఐ ఎడిక్ట్ చాలా చెప్పాలంటే. లైక్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మిడ్ నైట్ 4 వరకు 5 వరకు కూడా చూస్తాను నేను. ఐ డోంట్ స్లీప్ చెప్పాలి అంటే. సో ఫర్ ద నెక్స్ట్ 30 days నేనైతే నిజంగా క్విట్ చేస్తున్నా. మేబీ నా లైఫ్ మారుతుందా, బెటర్గా ఉంటుందా, ఇట్స్ జస్ట్ ఎక్స్పెరిమెంటల్ థింగ్. మీరు కూడా ట్రై చేయొచ్చు, బట్ మోస్ట్లీ మనం వల్ల కాదు చెప్పాలంటే. సో నా లైఫ్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది, 30 days తర్వాత అయితే మీకు కూడా తెలుస్తుంది. అండ్ మీరు చూడొచ్చు, దిస్ ఇస్ మై ఫోన్ అండ్ ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ద వన్ యాప్ దట్ ఐ మోస్ట్లీ యూస్. యా సో డిలీట్ అయితే చేస్తా. సో పోయింది, there is nothing. So for the next 30 days no more social media. Like పొద్దు నుంచి సాయంత్రం వరకు for the past 3, 5, 6, 7, 10 yearsగా, గత 10 ఏళ్ళుగా నేను సోషల్ మీడియాలోనే ఉన్నా. సో అలాంటిది రోజు నాకు ఇది ఒక హ్యాబిట్. అలాంటిది ఇప్పుడు సడన్గా ఈ హ్యాబిట్ని 30 daysలో అంటే 7 ఏళ్ళుగా చేసే పని ఒక్కసారిగా మానేయాలంటే ఎవ్వడి వల్ల కాదు చెప్పాలంటే. బేసిక్ అంటారు 30 days మానేస్తున్నా, వచ్చేసేస్తా, ఇచ్చేసేస్తా, పొడిచేస్తా అని. థింగ్ ఏంటంటే ఎవడి వల్ల కాదు, అదే రియాలిటీ. కానీ ప్రతి దానికి లిమిటేషన్ అనేది ఉండాలి. లైక్ రోజుకు 1 గంట అని లిమిటేషన్ పెట్టుకున్నా, బికాస్ డ్యూ టు ద ఎడిక్షన్ మన వల్ల కాదు. ఎందుకంటే రోజుకి 6 గంటలు చూసేవాడు 1 గంట చూడటం సరిపోదు. ఇప్పుడు నువ్వు వెబ్ సిరీస్ చూసేవాడు, లైక్ 12 hours వెబ్ సిరీస్ చూసేవాడికి 15 minutes షార్ట్ ఫిలిం అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. సేమ్ లైక్ దట్. సో ఇంతలా స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎలా మారాలి, ఎలా చేయాలి అండ్ దీని గురించి అయితే రీసెర్చ్ చేస్తా వితౌట్ యూజింగ్ దిస్ యాప్. అండ్ ఖాళీ టైం బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి ఐమ్ గోనా రీడ్ సమ్ ఆఫ్ ద బుక్స్ ఐ హ్యావ్. సో బుక్స్తో టైం పాస్ చేస్తా. అండ్ కొన్ని న్యూ హ్యాబిట్స్ అయితే లైఫ్లో ఇన్వాల్వ్ చేద్దాం కూడా అనుకుంటున్నా. ఏదో ఒకటి చేయాలి. సో మీరైతే నా జర్నీ చూస్తారు. లైక్ నేను చేంజ్ అవుతానా, ఫెయిల్ అవుతానా చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఓన్ బెనిఫిట్స్ మ్యాన్. లెట్స్ గో. సో హే గైస్, యాక్చువల్లీ ఫోన్ అయితే సోషల్ మీడియా మానేసి చాలా సేపు అయితే అవ్వదా, గంట అయ్యింది. ఈ గ్యాప్లో నేను కాసేపు బుక్ చదివా, బట్ బాగా బోర్ కొట్టేస్తుంది. ఇవన్నీ అయ్యే పనులు కావయ్యా చెప్పాలంటే. సో అప్పుడే నేను నా ఫోన్ అయితే ఓపెన్ చేసి సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే, బ్యాలరీనా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా, కానీ థింగ్ ఏంటంటే ఓన్లీ టికెట్స్ ఇప్పటికి మాత్రమే ఉన్నాయి. లైక్ అరౌండ్ మనకి 2 లాంగ్వేజ్లో ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్. ఇంగ్లీష్ అయితే 4:45, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 4:43. బిగ్గెస్ట్ ప్రాబ్లం. పోనీ తెలుగుకి వెళ్దాం అంటే ఇంకా తెలుగులో ఎవడు చూస్తాడు ఆయన. బట్ డబ్బింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ నేను ట్రైలర్ ఒకసారి చూడాలి. 10:30 ఉంది, 10:40. సో నైట్కి అయితే సినిమాకి వెళ్ళిపోదాం, చిల్ అవుదాం. సో day 1 వితౌట్ సోషల్ మీడియా. లైక్
అంటే గంట అయ్యింది, గంటలో నాకు ఎంత చిరాకు వచ్చింది సినిమా చూసే రేంజ్లో. యాక్చువల్లీ నేను సినిమా చూసే టైప్ కాదు, బట్ యా ఐ జస్ట్ వాంట్ గో ఫర్ సమ్ రీజన్. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో సినిమాకి అయితే వచ్చేసా. సో టికెట్ అయితే ఎప్పుడో బుక్ చేసుకున్నాం, ఒక 5 minutes ఉంది. సో చూద్దాం, లెట్స్ గో. సో డే అయితే సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. అండ్ రేపటి నుంచి లైక్ ఎలా ఉంటుందో తెలీదు. సో చూద్దాం. వితౌట్ సోషల్ మీడియా ఇట్స్ గోన్ బి లైక్ హెల్. ట్రస్ట్ మీ. ఈ సినిమా చూసాక ఐ జస్ట్ రియలైజ్ సంథింగ్ లైక్ నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత ట్రైనింగ్ తీసుకున్నా, నీకన్నా ప్రో ఎవడో ఒకడు ఉంటాడు. హే గైస్, ఈరోజు డే 2 ఆఫ్ మై వితౌట్ ఇన్స్టాగ్రామ్ లైఫ్. సో మార్నింగే టిఫిన్ బదులు డిప్రెషన్ తిన్నాను. అది తిన్నాక కాసేపు దెంగించుకుని డిప్రెషన్తో బాగా ఫీల్ అయిపోయాను. ఆ తర్వాత కాలేజ్లో వైవా అని అదని నాకు గుద్ద దెంగారు నైట్ దాకా, సాయంత్రం దాకా. ఎలాగోలా అవగొట్టుకుని సక్సెస్ఫుల్గా డే గుడిసిపోయి నవ్వుతా గడిపేసా వితౌట్ ఇన్స్టాగ్రామ్. అండ్ నైట్కి అంటావా, నైట్ ఏమో తెలియదు, మూసుకుని పడుకోవడం లేదా యూట్యూబ్ వర్క్ చేసుకోవడం. సో ఈరోజు డే 2. సో ఐ డోంట్ నో ఇంకెన్ని రోజులు చేయగలను. లైక్ ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఐ జస్ట్ రియలైజ్డ్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే మన డివైస్కి వాల్యూ లేదు. మన డివైస్ కేవలం చాటింగ్కి లేదా ఫోన్ కాలింగ్కి. నా ఫోన్కి అయితే ఒక్క ఫోన్ కాల్ రాదు, ఒక్క మెసేజ్ రాదు. సో నా డివైస్కి నాకు అసలు సంబంధమే లేదు. సో దాట్స్ డే 2. చూద్దాం. Hey guys, it's been a week. So 1 week నేను ఫోన్ లేకుండా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లేకుండా అయితే స్పెండ్ చేశా. అండ్ యా లాట్ ఆఫ్ థింగ్స్ ఖచ్చితంగా చేంజ్ అయితే చెప్పాలంటే నా వీక్ మొత్తంలో. అండ్ మోస్ట్లీ ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. యా అని చెప్పాలంటే ఈ బుక్ యాక్చువల్లీ బుక్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ నేను లైక్ 47th పేజ్లో ఉన్న ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసేటప్పుడు. అండ్ ఐఎమ్ డన్ విత్ దిస్ బుక్. ఈ బుక్ మొత్తం నేను చదివేసా. యా లైక్ సో గుడ్. అండ్ యా ఈ బుక్ అయితే చదువుతున్నా ప్రెసెంట్. కైండ్ ఆఫ్ హార్డ్ టు అండర్స్టాండ్ దిస్ షిట్, బట్ యా. అండ్ నెక్స్ట్ ఈ బుక్ ఇది ఆథర్ ఎంత దారుణంగా రాశాడంటే నాకు అస్సలు నచ్చలేదు చెప్పాలంటే. లైక్ 2 పాయింట్లు పట్టుకుని సాగుకొట్టాడు మొత్తం అంతా. యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, ఈ 2 ముక్కల్ని పట్టుకుని తిప్పి 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 బుక్ రాస్తాడు. ఒక 4 పేజీలు చదివేటప్పుడు నాకు ఇంక చిరాకు వచ్చింది, ఇంకా చదవడం మానేసాను ఇదైతే. యా దాట్స్ హౌ ఐ బికేమ్ ఎడిక్ట్ టు రీడింగ్ బుక్స్ చెప్పాలంటే. నా బ్రెయిన్ అయితే ఖచ్చితంగా అలవాటు పడలే. ఫస్ట్ 2 days నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, నా బ్రెయిన్ మనం ఆ వీడియో సగంలో చూసి ఆపేసామో ఆ వీడియో చూద్దాం, లేదా ఈ గేమ్ ఆడటం. ఆ యానిమీ నువ్వు సగంలో చూసి ఆపేసావు, ఆ యానిమీ చూద్దాం, లేదా బ్రేక్ డౌన్ వీడియోస్ లాంటి చూద్దాం అని నన్ను టెంప్ట్ చేస్తుంది అనమాట. లైక్ సో ఇన్స్టాగ్రామ్ చూద్దాం. లైక్ ఇలా ఖాళీ టైం అయితే దొరికితే ఖచ్చితంగా నా బ్రెయిన్ నన్ను గట్టిగా కొడుతుంది. కానీ సింపుల్, ఐ టేక్ ఏ పాజ్. సరే చేద్దాం, 5 minutes తర్వాత చూద్దాం, 5 minutes తర్వాత చేద్దాం. ఆ 5 minutes సైలెంట్ కూర్చుంటాం. అండ్ ఆ 5 minutes తర్వాత రీజన్ గురించి ఆలోచిస్తాం. వై ఐ డూ హ్యావ్ టు వాచ్ యూట్యూబ్ ఆర్ డూ హ్యావ్ టు వాచ్ ఇన్స్టాగ్రామ్. దెర్ ఈజ్ నో పర్టికులర్ రీజన్ చెప్పాలంటే. లైక్ ఏం రీజన్ లేదు అసలు. ఏం చేస్తా, లైక్ జస్ట్ స్క్రోల్ ఆర్ వాచ్ సమ్ థింగ్. దెర్ ఇస్ నథింగ్ యూస్ఫుల్. అండ్ దెన్ I started reading something useful చెప్పాలంటే. లైక్ ఇట్స్ గేమ్ చేంజర్. జస్ట్ నేను ఒక్క బుక్ చదివేటప్పటికే ఐ ఫీల్ లైక్ డూడ్ ఐ గెయిన్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. ఈ బుక్లో ఒక ఆథర్ పర్స్పెక్టివ్ నాకైతే వచ్చింది. లైక్ లైఫ్ని ఒంటరిగా ఎలా ఎంజాయ్ చేయాలి. ఇట్స్ ఏ గ్రేటెస్ట్ బుక్. అండ్ నేను దీని మీద ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా. హౌ టు ఎంజాయ్ యువర్ లైఫ్. సింపుల్, యూ హ్యావ్ టు ఫైండ్ ద పర్పస్. యా అండ్ నేను ఇంకొక బుక్ అయితే ఆర్డర్ పెట్టా. మేబీ మంత్ ఎండ్ అయితే వస్తుంది. అండ్ యా దాట్స్ హౌ. నా రొటీన్ ఏమీ లేదు. మార్నింగ్ లెగడం, కాసేపు యోగా స్ట్రెచ్చింగ్ చేస్తా, అండ్ దెన్
ఓ మార్నింగ్ బుక్ అయితే చదువుతాను. అండ్ నేను డే మొత్తం మ్యూజిక్ ఏం వింటలేదు అలా అని. కాలేజ్కి వెళ్తా, వచ్చే దారిలో బాస్కెట్బాల్ ఆడతా. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ వచ్చే టైంకి ఎవ్రీడే ఈవినింగ్ నాది ఒకటే రొటీన్, పైకి ఎక్కి బుక్ చదవడం, కూర్చుని ఒక కాఫీ తాగి ఇంచక్క నేచర్ని ఎంజాయ్ చేస్తా. యా, ఐ ఫౌండ్ పీస్ ఇన్ దాట్. రియలీ నా హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి మెల్లగా. నేను చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ చేంజింగ్. మేబీ ఐ విల్ బికమ్ సో ప్రొడక్టివ్ ఇన్ ద ఫ్యూచర్, బట్ చూడాలి. ఇట్స్ బీన్ ఎ వీక్. నాకు యా, మనకి మోస్ట్లీ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఏ సినేరియోలో నాకు గట్టిగా అనిపిస్తుంది అంటే, నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్మన్. నా ఫ్రెండ్ ఎవరొకరు పికప్కో ఎవరొకరికో వెళ్తా. వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ టు వెయిట్ కదా. వెంటనే పనేంటి, ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్. వాడు వచ్చే గ్యాప్లో ఇన్స్టాగ్రామ్ చూడాలి. నాకు అక్కడ బాగా ట్రిగర్ అవుతుంది, అలవాటు అయిపోయింది. లైక్ యా, నా హ్యాండ్ ఆటోమేటిక్గా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంది. అండ్ మీకు కావాలి నా స్క్రీన్ టైం ఇక్కడ పెడుతున్నా, ఖచ్చితంగా చూడండి 1 hourకి మించి ఉండదు. అండ్ నేను రూల్ అయితే పెట్టుకోవాలి, రోజుకు 1 hour మాత్రం. ఎందుకంటే అలా రూల్ పెట్టుకోవడం మన బ్రెయిన్ ఖచ్చితంగా స్కిప్ చేయడానికి ట్రై చేస్తుంది. మనం 1 hour అనే పెట్టుకుంటాం, కానీ మన లిమిటేషన్స్ బియాండ్ అస్. నేను అసలు ఇన్స్టాగ్రామే వాడకూడదు అని అనుకున్నా, కానీ ఐఎమ్ యూజింగ్. రీల్స్ చూడడానికి కాదు, కేవలం ఫర్ చాటింగ్, గ్రూప్ చాట్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్, అంతే. అండ్ మోస్ట్లీ నా ఫ్రెండ్ అయితే వాడతాడు. నేను బాస్కెట్బాల్కి వెళ్ళినప్పుడు వాడి ఫోన్ వాడు, సో వాడు కూడా అయితే చేస్తున్నాడు దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇన్స్టాగ్రామ్ అయితే డిలీట్ చేశాడు, సో టైం పాస్ కింద నా ఫోన్లో అయితే ఇన్స్టాగ్రామ్ చూస్తాడు. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్ మచ్. అండ్ మోస్ట్లీ నా ఫ్రీ టైంని ఎలా చేస్తున్నాను అంటే, ఐఎమ్ జస్ట్ లైక్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మై బాయ్స్. చెప్పాలంటే బ్రదర్స్తో నేను గేమ్ అయితే ఆడుతున్నా ఎవ్రీడే. యా, అండ్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్. బట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నాకు చాలా బద్ధకంగా ఉంది, నాకు ఏది చేయాలని లేదు. మోస్ట్లీ ఫస్ట్ 4 days ఎలా ఉందంటే, నా రొటీన్ పడుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదు. నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా, పడుకుని పోతున్నా. రోజంతా ఇంక అదే పని, పడుకుని లెగడం. 6 గంటలు పడుకుంటున్నా, పడుకుని ఇంకా లెగడం, తినడం, మళ్ళీ పడుకోవడం. ఇంకా ఆ తర్వాత నా బాడీకి మెల్లగా అలవాటైపోయి ఐ స్టార్ట్ టు థింక్ బియాండ్. చెప్పాలంటే నాకు అనిపించింది, జస్ట్ విత్ ఇన్ 1 week ఆఫ్ స్పాన్లోనే నాలో ఇంత చేంజ్ వచ్చినప్పుడు, వాట్ ఇఫ్ ఐ జస్ట్ డూ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్? వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ కెన్ లెర్న్? జస్ట్ ఈ ఒక్క బుక్ నాలెడ్జ్ ఎక్కేటప్పటికే ఐ ఫీల్ లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మారింది. వాట్ ఇఫ్ ఐ జస్ట్ రీడ్ హిస్ ఆల్ బుక్స్? ఎంత నాలెడ్జ్ వస్తుంది? కమ్ ఆన్, వాట్ వి కన్జ్యూమ్, దట్ వాట్ వి బికమ్. చెప్పాలంటే యా, ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల ఏముంది, కానీ డోమైన్ హిట్ అంతే, కానీ దానివల్ల ఏం యూజ్ లేదు. ఇప్పుడు ఇందులో బుక్ ఎవడైనా ఒంటరిగా ఫీల్ అవుతే, ఐ కెన్ గివ్ హిమ్ ఫకింగ్ మోటివేషన్. యా, ఐ హ్యావ్ దిస్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ ఎవ్రీథింగ్ మ్యాన్. కమ్ ఆన్, ట్రై టు కన్స్యూమ్ నాలెడ్జ్. నేనే మిమ్మల్ని వెంటనే మానేయండి, మీరు మానగలరు అని చెప్పట్లేదు, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం కాబట్టి నేను చదువుతున్నాను. బేసిక్గా నువ్వు చదవాల్సిన అవసరం అయితే లేదు. నాకు ఇలాంటి బుక్స్ కన్జ్యూమ్ చేయడం, దిస్ కైండ్ ఆఫ్ థింగ్ రియలీ ఇస్ మై టైప్. సో నువ్వు సడన్గా మానేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ట్రై టు రీడ్ మాంగా. కావాలంటే మాంగా చదవడం మొదలెట్టు. మాంగా, లైట్ నావెల్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చదువు. యా, దట్ కైండ్ ఆఫ్ స్టార్టింగ్ చదవడం చాలా చాలా కష్టం. అండ్ నేను కూడా 5 pages చదివేటప్పటికే నాకు హెడేక్ వచ్చింది ఫస్ట్ డే. అండ్ ఇప్పుడు ఐ కెన్ రీడ్ మోర్ దాన్ 25 pages విత్ ఎ ఫ్లో. మరి చదివింది ఎలా గుర్తుంటుంది అంటే, చెప్పాలంటే నాకు గుర్తులేదు. ఐ రెడ్ దిస్ బుక్ అరౌండ్ 25 pages అయితే చదివా. అండ్ దెన్ ఈ బుక్ స్టార్ట్ చేశా. అండ్ ఈ బుక్ చెప్పాలంటే ఈ బుక్ అయిపోయింది. యా, ఐమ్ డన్ రీడింగ్ విత్ దిస్ బుక్. అండ్ ఈ బుక్లో ఏం చదివాను కూడా నాకు గుర్తులేదు. ఓన్లీ ఫ్యూ కీ పాయింట్స్. థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ రీడింగ్ యూ హ్యావ్ టు అప్లై టు యువర్ ఓన్ లైఫ్. కాసేపు బుక్ పక్కన పెట్టి అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఆథర్ అని చెప్పి ఆలోచిస్తే నీకు కొన్ని కీ పాయింట్స్ అర్థమవుతాయి. అదే కీ పాయింట్స్ ఈ బుక్ మొత్తంలో ఉంటాయి, అంతే. సో అదే నేను చెప్తా. సో ట్రై చేయండి. దాట్స్ బీన్ ఎ వీక్. అండ్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా చేంజ్ అవుతానో తెలీదు. సో సీ యూ ఆల్ ఇన్ ద ఫ్యూచర్. సో అది నా జర్నీ అయితే డే 1, డే 2 అండ్ 30 days సక్సెస్ఫుల్గా అయితే చేస్తా. చెప్పాలంటే థింగ్స్ చాలా వరకు మారాయి నా లైఫ్లో. లైక్ వీ నీడ్ సమ్ మోటివేషన్, కానీ మోటివేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్టిబేషన్. మనకి
మన లైఫే రా మోటివేషన్. సింపుల్గా చెప్పాలంటే నా లైఫ్లో నేను అన్నీ కోల్పోయా, ప్రేమించిన ప్రతి దాన్ని కోల్పోయా. ఇంకా నా దగ్గర కోల్పోవడానికి ఏం లేదు. సో మన చేంజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నో. అదొకటే నా aim. సో సోషల్ మీడియా మానేసాను. ఈ సింపుల్ 3 స్టెప్స్ ఫాలో అవ్వు, ఖచ్చితంగా నీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, చాలా ఈజీ స్టెప్స్. నీ లైఫ్లో ఇప్పుడే నువ్వు అప్లై చేయగలవు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఎలా అవ్వకూడదు నాకు తెలుసు. మన బ్రెయిన్ ఒకటే. సో ఫస్ట్ స్టెప్, ఏ రీల్ చూసినా లైక్ కొట్టదు. చాలా ఫాస్ట్గా అవగొట్టేస్తారు. లైక్ కొట్టదు. ఎందుకంటే కొంతమంది ఇన్సెక్యూరిటీ వల్ల, లైక్ ఇప్పుడు నేను దీనికి లైక్ కొడితే నా ఫాలోవర్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. దే విల్ జడ్జ్ మీ అని లైక్ కొట్టరు. నువ్వు కూడా అదే చేయి. దేనికి లైక్ కొట్టదు. నో మ్యాటర్ వాట్, నీ ఫింగర్ ఆటోమేటిక్గా లైక్ దగ్గరికి వెళ్ళిపోద్ది, లైక్ చేస్తుంది. కొన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళు, డిస్లైక్ చేయి. నో మ్యాటర్ వాట్, ఫర్ 1 వీక్ డోంట్ లైక్ ఎనీథింగ్. అండ్ దాని తర్వాత షేర్ చేయడం మాని. రెండోది, షేర్ చేయడం మాని ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అర్జ్ ఉంటుంది ఖచ్చితంగా ఆటోమేటిక్గా. మన ఫ్రెండ్స్ ఈ రీల్ నువ్వు షేర్ చేయకపోతే నువ్వు ఒక్కొచ్చా అనగానే మనం షేర్ చేసేస్తాం. నీ ఫ్రెండ్ ఒక కే అయితే ఈ రీల్ షేర్ చేసేస్తాం. మూసుకున్నాయని మాని. ఫర్ నెక్స్ట్ 3 వీక్స్ ఇది చేసాలి. డోంట్ లైక్, డోంట్ షేర్. ఈ 2 సింపుల్ స్టెప్స్, చాలా ఈజీ స్టెప్స్. మనీ అండ్ నీ బ్రెయిన్లో ఒక చేంజ్ అనేది వస్తుంది. ఆఫ్టర్ దాట్ కన్జంప్షన్ కూడా మాని. కానీ ఒక ఎక్సెప్షన్ ఏంటది, నీ ఫ్రెండ్ నీకు పెట్టే అటెండింగ్ రీల్స్ అన్నీ వాడికి రియాక్షన్ చాలు. ఎందుకంటే మనం కన్జ్యూమ్ చేయడం మానేసాం, లైక్ చేయడం మానేసాం, షేర్ చేయడం మానేసాం. ఎందుకంటే వాడు పెట్టే దిక్కమైన రీల్స్ మాత్రమే చూస్తాం. నాకు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు రోజుకి 3 రీళ్ళు పెడతాడు. ఈ 30 డేస్ మొత్తంలో వాడు పెట్టే 3 రీల్స్ చూసి వాడికి రియాక్షన్ ఇస్తా గడిపేశాను. దేనికి యూజ్ రా ఆన్లైన్లో ఉండడం వల్ల? ట్రెండ్ తెలుస్తుంది, ట్రెండింగ్లో ఉన్న రీల్ తెలుస్తుంది, అంతకుమించి ఏం లేదు. దాని బదులు సంథింగ్ యూస్ఫుల్ కన్జ్యూమ్ చేయి. మన బ్రెయిన్ మనకి లాగుతుంటా చూడాలి. అండ్ కొన్నిసార్లు మర్చిపోయి ఆటోమేటిక్ స్క్రోలింగ్ చేస్తాం. చేసినప్పుడు ఒక 2 సెకండ్లు ఆలోచించు, అసలు ఏం చేస్తున్నాం, ఏంటి, దీనివల్ల నా లైఫ్లో ఏమైనా బెనిఫిట్ ఉందా? ఒకవేళ నా ఫ్యూచర్ మడ్డగుడి ఉందంటే ఆ వర్షన్ ఇప్పుడు నాకేం చెప్తాడు? అరే ఎరుపుక చూడటం మానేసి బాగుపడే పని చేయి. నేను అదే చేశాను, కన్సెప్షన్ మానేశాను. ఈ 3 స్టెప్స్ చాలు. ఆఫ్టర్ దాట్ వాడు పెట్టి వాడు పెడతాడు. చాటింగ్ మోస్ట్ కామన్ థింగ్. అండ్ ఆఫ్టర్ దాట్ మెల్లగా అది కూడా మనీ. లైక్ నా స్క్రీన్ టైం అయితే మీకు కనిపిస్తుంది చూడండి. లైక్ రోజు గంట కన్నా రాదు. అండ్ ఆ గంట కూడా నా ఫ్రెండ్ నా ఫోన్ తీసుకుని వాడి ఫోన్ ఇన్స్టాగ్రామ్ లేదని నా దాంట్లో చూస్తాడు. అండ్ నాకు మెసేజ్ పెట్టే దిక్కు ఎవడూ లేవు. సో సారీ, కెమెరా ప్రాబ్లం. సో బుక్ కన్జంప్షన్ నేర్చుకో. ఫస్ట్ డే నేనైతే ఖచ్చితంగా చదవలేకపోయా. ఒక పారాగ్రాఫ్ చదివేటప్పటికి నాకు నిద్ర వచ్చింది. అండ్ ఆఫ్టర్ దాట్ పడుకున్నా. రోజంతా నా 30 డేస్ ఎలా ఉందంటే హాఫ్ డే 20 డేస్ వరకు ఎవ్రీ సింగిల్ డే స్లీపింగ్ అంతే. బుక్ చదువుతా, ఒక హాఫ్ పారా చదువుతా, పడుకుంటా. అండ్ అలా మెల్లమెల్లగా ఇప్పుడు నేను కరెక్ట్గా బుక్ ఓపెన్ చేస్తే 30 పేజీలు ఎగిరిపోతాయి. సో ఇప్పుడు నా బ్రెయిన్ ఈస్ క్రేవింగ్ ఫర్ మోర్ కంటెంట్, కానీ బుక్ ఫార్మాట్లో. ఎందుకంటే నా విష్ లిస్ట్లో ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, అవన్నీ కొనుక్కోవాలి, నేను ఇంకా చాలా చదవాలి. అండ్ నా బ్రెయిన్ ఈస్ క్రేవింగ్ ఫర్ దట్. ఎందుకంటే ఈ బుక్స్ చదివాక నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా మారింది. అందుకే ఖచ్చితంగా చదవడం నేర్చుకోండి. కష్టమే కానీ అలవాటు చేసుకో. యా. అండ్ నా ఈవినింగ్ రొటీన్ కూడా మారిపోయింది. అది కూడా నేను ఒక వీడియో తీసి పెడతా ఖచ్చితంగా. ఎందుకంటే మార్నింగ్ లేకడం వల్ల యూజ్ లేదు, కానీ మనం ఏం చేయగలం? బెస్ట్ మన ఈవినింగ్ని బెస్ట్ కింద మార్చుకోవడం, అంతకుమించి మనం లేదు. సో మన లైఫ్ అయితే మనమే మార్చుకోవాలి. నేనైతే మారా. అండ్ నేనైతే 30 డేస్ చెస్ ఆడడం నేర్చుకున్నాను. అండ్ బుక్స్ అయితే చదివా. ఇంకా 4 బుక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చే అవి కూడా చదువుతున్నా. అండ్ థర్డ్ థింగ్, నేనే ఒక బుక్ కూడా రాస్తున్నా చెప్పాలంటే. అండ్ అది అఫీషియల్గా కొన్ని రోజుల తర్వాత అయితే రిలీజ్ చేస్తా. సో ప్రెజెంట్ నేనైతే 9 చాప్టర్స్ కూడా రాసా. లైక్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ మానేయడం వల్ల ఇప్పుడు నేనే ఒక బుక్ రాస్తున్నా. యా, నా థాట్ ప్రాసెస్ మారింది, కొత్త ఐడియాస్ వస్తున్నాయి. సో నువ్వు కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతామో ఖచ్చితంగా ట్రై. మన లైఫ్లో అయితే మన చేతుల్లోనే ఉంది. సో నా లైఫ్లో అయితే ఇంకా ప్రశాంతత అయితే మిస్ అయింది. మేబీ నెక్స్ట్ వీడియో కల్లా అదేంటో కనిపెడతారు.
సో అప్పుడులోగా నువ్వు కూడా మారరు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.